అన్నమయ్య జిల్లా కేవిపల్లి మండలం తిదవ గుంటపల్లిలో యువ లాయర్ పై హత్యోర్తులు కత్తులు రాళ్లతో దాడి చేసి హతమార్చారు. తన ఇంట్లో ఉన్న లాయర్ ఎల్లయ్యపై ప్రత్యర్థులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా తిదవ గుంటపల్లి వడ్డిపల్లికి చెందిన ఎల్లయ్య పీలేరు కోర్టులో లాయర్ గా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో పీలేరు నుంచి రాత్రి తన ఇంటికి వెళ్లగా అప్పటికే కాపు కాసిన ప్రత్యర్థులు వేట కొడవళ్లు రాళ్లతో అతనిపై దాడి చేశారు. ఎల్లయ్య తల్లిదండ్రులు అడ్డుకోవడంతో వారు గాయపడ్డారు. ఎల్లయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేవిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోన్ చేస్తాడు అందరికీ. సెల్లు లేదులే, సెల్లులు కూడా ఎత్తుకోమన్నారండి సార్. సెల్లు కూడా అన్నది అన్న కూడా ఎత్తుకోమన్నారండి. ఇది మీ డాడీ ఆడున్నాడు అప్పుడు? ఆడున్నాడు. డోర్ ఎట్టగొట్టినారు అప్పుడు వచ్చి? గేట్ ఉంది కదా, గేట్ ఉంది కదా, గేట్ తీసి ఇట్లా డోర్ ఇట్లా కొట్టినారు. తలుపు కదిలింది. తన్నారా? తంతే డోర్ ఇరిగిపోయిందా? ముగ్గురు వచ్చి తన్నారు. మిగతా అందరూ ఆరుకుని ఇద్దరిని, మా డాడీని ఇక్కడ, మా నాన్నని అక్కడ. మీ నాన్నమ్మని ఎట్లా? మా నాన్నని ఇక్కడ వేసుకొచ్చేసినారు. మీ డాడీని కూడా ఇక్కడే కొట్టినారా? రాళ్లతో మొహం మీద వేసేసినారు. చెవు పగిలిపోయింది ఇక్కడ. ఇంకెవరెవరిని కొట్టినారు? మా నాయన కూడా ఆడ చెప్పులు తీసేసి 8 మంది అడ్డుగా వచ్చి కొట్టేసినారు. ట్రాన్స్ఫార్ము 7 పాములు అన్ని ఎక్కువైపోయి ఇక్కడికి వచ్చేస్తున్నాయి. అన్ని పుట్టు పెరిగిపోయి పెద్దది. అందుకని మాత్రలు అన్ని 2 ఏళ్ళ వంటి చెప్తా ఉన్నాము. నిన్న లైన్ మ్యాన్ ముగ్గురిని పిలుచుకొని ఇక్కడికి వచ్చినాడు. మార్చేస్తాని జేజీపీ ఆ పల్లె మా వాళ్ళది ఉంది, దాన్ని పెట్టుకొని ఇది ఇచ్చుకొని ఆ బొలకాడి తిన్నారు. అది వాళ్ళ అబ్జెక్షన్ పెట్టి కాలేజీ కల్లా రమ్ పెట్టుకున్నామని కుట్రపూరితంగా పోయి ఆయన దీనికి పోయిన చేసి లెటర్ పెట్టినారంట. ఆయన తెల్లారే ఉడికి ఏడు ఉన్నింది ఆడ బిగించుకుంటే నీ ఉద్యోగం బాగుతుంది, బాగా పెరికేస్తాము అని లైన్ మ్యాన్ బెదిరించినాడు. అప్పుడు ఆ ముబ్బులో ఆయనకాడ బిగిచే అనేడు. వాళ్ళు పిన్నారు. అట్ట పోతానే వీళ్ళు ఏడుకొచ్చి ఏనా గుడుకు పెరగనే ఏనా అంట వచ్చి ఈ పల్లె 10 సీను భార్య, శివ భార్య, బాలాజీ, పురుషోత్తము, మోహన, నాగేశ్వర, లక్ష్మీదేవి, ఆ పల్లె శంకర్. సంఘటన జరిగేటప్పుడు మా తమ్ముడే సయ్యని కూర్చోండి. నేను ఎక్కడ పోలాను మర్చినాయన కూరితే. ఎవరు బయట నుండి కూడా వచ్చినారు. 3-4 గోరంట్లపల్లి గోరంట్లపల్లి. గోరంట్లపల్లి ఎవరని తెలుసా? వాని పేరు వెంకటరమణ అంట. అదే పూజారి వెంకటరమణ అంట. వాని తరపున వాళ్ళు మనకు తెలియదు.